శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మరో సామెత మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. అదేంటంటే, కొంతమంది ఏం చేస్తుంటారంటే కాకతాళీయంగా జరిగిందండి అంటుంటారు. అంటే దానికి మనం చెప్పేటువంటి అర్థం ఏంటంటే అనుకోకుండా జరిగిందని. మనం ఏదో వెళ్ళాము పని మీద, ఆ పని కూడా వెంటనే అయిపోయింది అనుకోండి, ఇవాళ భలే జరిగిందండి, కాకతాళీయంగా జరిగింది అంటారు. అంటే అర్థం చాలామందికి అంటే ఏంటంటే లక్కీగా జరిగిందని అనటానికి కాకతాళీయం అనేటువంటిది మాట మనం ఉపయోగిస్తుంటామండి. కాకపోతే ఏంటంటే దీనికి అసలు సంస్కృత పదం ఇది. దీనికి అర్థం ఏంటంటే అండి, ఒక కథ దాన్ని సంస్కృతంలో ఇలా సామెత కింద మారిందండి. అంటే ఏంటంటే, ఒకడు పాపం ఎండగా ఉందని చెప్పి ఓ తాడి చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డాటండి. నిలబడంగానే పాపం ఏమైందట, ఓ తాటిపండు వచ్చి వాడు నెత్తి మీద పడిందిట. పడి నెత్తికి దెబ్బ తగిలింది. ఆ పక్క నుంచి ఒకడు చూస్తున్నాడు. చూస్తుంటే ఆ పక్కవాడు అన్నట్టు, ఏంటిరా నా నెత్తి మీద తాడిపండు పడింది అంటే వాడన్నట, అది నీ దురదృష్టమయ్యా, అక్కడ ఏంటంటే నువ్వు వెళ్ళిన టైంకి అక్కడ కాకి వచ్చి ఆ తాటిపండు మీద వాలింది, అది ఆ కాకి ఎగిరిపోయింది, తాటిపండు వచ్చి నేను ఎత్తి మీద పడింది, అది కావాలనేది పడింది కాదు, అది అనుకోకుండా పడింది నేను ఎత్తి మీద అని చెప్పాట. అప్పుడు దాన్ని ఏమన్నట్ట వాళ్ళు చూసిన వాళ్ళందరూ అక్కడి నుంచి, కాకతాళీయము అంటే కాకి వాడటం వల్ల తాడిపండు నెత్తి మీద పడటం అంటే ఏంటనమాట, అనుకోకుండా జరిగిన సంఘటన అనే దానికి ఇది మనకు ఒక సామెత కింద మన తెలుగులో మిగిలిందండి. తెలుగులోనండి చాలా విచిత్రంగా ఉంటాయండి. ఊరికే మీకు ఉదాహరణ చెబుతాను. ఒక్కొక్కసారి మనం అంటామండి, ఏమంటే వాడు పొట్టగొట్టవాకండి, ఏదో ఉద్యోగం తీసే ప్రయత్నం ఆఫీసర్ అంటే, అయ్యా వాడు పొట్టగొట్టవాకండి అంటారు. ఇది ఓన్లీ మన తెలుగు తెలిసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందండి. అది మనం గమనించాలి. అదే ఇంగ్లీష్లో ఎవరో వచ్చి వాడికి ఆ తెలుగు అర్థం కాక దీన్ని ట్రాన్స్లేట్ చేయమని డోంట్ బీట్ ఆన్ హిజ్ స్టమక్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేశాడు అనుకోండి, వాడికి అర్థం కాదు. జాతీయాలు అంటారు, సామెతలు అంటారండి ఇవి. అది ఎలాగో ప్రసిద్ధాలు అయిపోతుంటాయి ఆ విధంగా వేరే అర్థంలో. అంటే వాడు పొట్ట మీద కొట్టామంటే ఆ ఇంగ్లీషు ట్రాన్స్లేట్ చేసి చెబితే ఏమనుకుంటాడు, నిజంగా ఏదో కర్రతో పొట్ట మీద కొట్టాడేమో అనుకుంటాడు. కానీ ఇక్కడ పొట్ట కొట్టడం అంటే అర్థం ఏంటన్నమాట, వాడికి తిండి లేకుండా చేయొద్దు, వాడి ఉద్యోగం తీసేయొద్దు అని అర్థం అండి. ఇలా జాతీయాలు సామెతలు తెలుగులో రకరకాలుగా ఉంటాయండి. మరి వీటిని మన ముఖ్యంగా నేటి యువత దీన్ని అర్థం చేసుకుంటారని వాళ్ళు చెప్పాను. ఈ విధంగా ఏదైనా అనుకోకుండా సంఘటన మనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ జరిగినప్పుడు దాన్ని కాకతాళీయం